చూస్తున్నారు కదా దట్టమైన అడవిలో ఉన్న. ఎందుకంటే నేనైతే వేటకు వచ్చా. ఏ వేటకనైతే మీరు అడగండి, నేనే చెప్తా. ఏ వేటకంటే నేను పాములను ఎతకడానికి అయితే వచ్చాను అనమాట ఈ దట్టమైన అడవిలోకి. చూసుకుంటే ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ ప్రాంతం. కానీ మనకి ఇక్కడ ఒక్క పాము కూడా కనిపించట్లేదు. అలాగే ఈ దట్టమైన అడవుల్లో ఈ దట్టమైన అడవుల్లోకి వచ్చి 2 రోజులు అవుతుంది. నాకు ఫుడ్, నా నిద్ర మొత్తం ఇక్కడే. నేను ఫుడ్ ఏం తింటున్నా మీకు తెలుసా? పళ్ళు, తేనె ఇలాంటివి తింటున్నాను. నిజానికి నేను పాములను అయితే ఎత్తుకోవడానికి రాలేదు, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అడవిని. ఒక 2 డేస్ ఇక్కడే పడుకొని ఇక్కడే ఉండి వీడియో కూడా షూట్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఈ వర్షం, ఈ క్లైమేట్, ఈ నేచర్ చూస్తుంటే ఖచ్చితంగా వీడియో చేయాలి. లైఫ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మనకి ఎప్పటికైనా చూసుకోవడానికి ఒక మెమరబుల్గా ఉంటుందని వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూడండి, ఇక్కడ పాములు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా, మనం ఒకసారి పైకి వెళ్దాం. పైకి వెళ్తే ప్రకృతి ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది కదా. ఇప్పుడే వర్షం పడింది, నా టీషర్ట్ మొత్తం తడిసిపోయింది, అందుకే నేను ఇట్లా వేస్తున్నాను. మై గాడ్, ఒక్క నిమిషం. వచ్చేసా. ఒకసారి చూడండి ఈ చెట్టు చేలో. ఈ చెట్టు చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. వావ్, సో నైస్. ఓ మై గాడ్, చూడండి. నిజమే కదా, నేను చెప్పింది నిజమే. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లోయ. మై గాడ్, మీరు కూడా ఒకే చోట ఉండకుండా ఇలా ఎక్స్ప్లోర్ చేయండి. ప్రతిదీ మన ఊళ్ళో ఉన్న, మన విలేజ్లో ఉన్న కొండలు, చెట్లు, పొలాలు తిరగండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి పొలాలు. అప్పటి తిరగాలి. లైఫ్ అనేది ఎక్స్పెరిమెంట్ అంతే. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయేలోపు మనకంటూ కొన్ని మెమొరీస్ మిగిల్చుకొని వెళ్ళాలి. డబ్బుని తీసుకెళ్ళలేం కాబట్టి ఒక మెమొరీస్ని తీసుకెళ్తాం కాబట్టి కొన్ని మెమొరీస్ మన కోసం. తిరగండి. బాయ్ గాయ్స్.